తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జోసెఫ్ తీసుకున్న ఒక కీలక నిర్ణయంపై ప్రముఖ నటుడు ఎంఎన్ఎం అధినేత రాజకీయ సభ్యుడు అయిన కమల్ హాసన్ ప్రశంసలు గుర్తించారు. తమిళనాడు ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలు, విద్యా సంస్థలు మరియు ఇతర బహిరంగ వేదికల్లో రాష్ట్ర గీతమైన తమిళత్తై బాతును ఎల్లప్పుడూ మొదటగా ఆలపించాలనే నిబంధనను స్పష్టం చేస్తూ తమిళనాడు శాసనసభ ఇటీవల ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ పరిణామాన్ని కమల్ హాసన్ ఎక్స్ వేదికగా స్వాగతించారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తమిళ అస్తిత్వాన్ని, సంస్కృతిని కాపాడుతూ తమిళత్తై బాతును ప్రథమ స్థానంలో ఉంచాలని శాసనసభ నిర్ణయం ఎంతో ఆనందాన్ని కలిగించే విషయాన్ని మరియు అభినందనీయమని పేర్కొన్నారు. ఈ రాష్ట్ర హక్కులకు మరియు సాంస్కృతిక గుర్తింపును వదులుకోకుండా కొనసాగుతున్న ఈ వైఖరిని భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ, తమిళం కేవలం ఒక భాష మాత్రమే కాదు, ఒక ఆలోచన, సంస్కృతి, నాగరికత మరియు మా ప్రాణం, మా భావోద్వేగం అని పేర్కొన్నారు. తమిళత్తై బాతుకు ప్రథమ తాంబూలం ఇవ్వడం తమ రాష్ట్ర హక్కు అని దీనికి మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞత తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర గీతం మరియు వందే మాతరం క్రమబద్ధీకరణకు సంబంధించి ఇటీవల వచ్చిన కొన్ని పరిశీలనలు సమావేశ నేపథ్యంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసమని భావిస్తూ ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ తీసుకువచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దీనికి విశేష స్పందన లభిస్తుంది.